ప్రవీణ్ గారు, తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందా? కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూడాల్సిన సమయం ఆసన్నమైందా? నాకు ఆ స్పేస్ అవసరం కనిపించడం లేదండి. తెలంగాణ ప్రయోజనాల కోసం 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణను దోపిడీ చేయడం కోసం కాంగ్రెస్, బీజేపీలు రెండు కూటమిగా మారిన పరిస్థితి ఈరోజు ఉన్నది. తెలంగాణలో మూడవ పార్టీ, నాలుగవ పార్టీ అవసరం లేదు. బీఆర్ఎస్ కుటుంబ కలహాలతో, అంతర్గత సంక్షోభంతో కూరుకుపోయి ఉంది. మీరు అంటున్నట్లుగా కాంగ్రెస్లో ప్రజా వ్యతిరేకత మీరు అనుకున్నట్లుగా కనిపించవచ్చు. బీజేపీ ఎదగలేని పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయం కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు అనే ఒక ఆలోచన చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. తెలంగాణలో మునిపెన్నడూ లేనంత ఆతురతతోని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా కుటుంబ కలహాలు అసలు లేనే లేవు బీఆర్ఎస్ పార్టీలో. నేను ముందరనే చెప్పాను. బీఆర్ఎస్లో సంక్షోభం లేదా? లేదు. ఉంటే మేము ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా ప్రజల గొంతుకగా మారి రాత్రింబావులు ప్రజల కోసం పోరాడే పరిస్థితి. కానీ బీఆర్ఎస్ కవిత రూపంలో క్రియేట్ అయిన సంక్షోభాన్ని, దాన్ని అధిగమించడంలో తడబడుతూ ఉంది. ఆ సమస్యకు సస్పెన్షన్ అనే ఒక నిర్ణయంతో కుట్టిపడేయాలని చూస్తుంది. కానీ ఇది రాబోయే రోజుల్లో పెరిగి పెద్ద తుఫాను, సునామీలాగా మారుతుంది. ఇంపాసిబుల్, అసాధ్యం. బీఆర్ఎస్లో ఆ సంక్షోభం లేదు. కవిత గారిది కేవలం ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదే నేను అనుకుంటున్నాను.